తను రైల్వే స్టేషన్ వస్తుంటాడు. నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? ఇంకా రైల్వే స్టేషన్ వెళ్ళలేదా? అరే మన కార్ వెనకాల సీట్ లో సామాన్లు ఉన్నాయి. మరి ముందు సీట్ లో కూర్చోబెట్టుకుని తీసుకురావచ్చు కదా. అవునా, ముందు సీట్ లో కూర్చోపెట్టుకోవాలా? ఒకసారి థింక్ చేయండి, నువ్వేం చెప్పావో. ముందు సీట్ లో నేను తప్ప ఇంకెవ్వరు కూర్చోవద్దు, అర్థమవుతుందా? ఆ, ఆ, ఆ. అలా అయితే ట్యాక్సీ లో తీసుకురావచ్చు కదా. ట్యాక్సీ లో తీసుకుని రావడానికి నా దగ్గర డబ్బులు లేవు కదా. డబ్బులు ఎక్కడ పోయానివి? నిన్నేం చెప్పావో గుర్తు చేసుకో. నన్ను అడగకుండా నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయొద్దు. నీకు కావాలంటే నన్ను అడుగు. ఆ సరే. మరి మా అమ్మ ఫోన్ చేసింది, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు మరి? అరే నిన్న నువ్వు చెప్పావు కదా ఏ అమ్మాయి కాల్ రిసీవ్ చేయకూడదని, ఒకసారి గుర్తు తెచ్చుకో. నాది తప్ప వేరే అమ్మాయిది ఫోన్ ఎత్తద్దు నువ్వు. ఆ సరే సరే. అరే నా మైండ్ మొత్తం పని చేయట్లేదు, నేను పిచ్చిదాన్ని అయ్యేటట్టున్నాను. ఆ, 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 ఆ. ఏంది మళ్ళా అంటున్నావు? అరే నిన్న నువ్వే కదా చెప్పావు నేనేం చెప్పినా నువ్వు ఆ, ఆ, ఆ అని చెప్పాలని, ఒకసారి గుర్తు తెచ్చుకో. నేను ఏం చెప్పినా నువ్వు మాత్రం హా హా అని తలకాయ ఊపాలి. ఆ, 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 ఆ. నువ్వు నన్ను పరిచయం చేస్తున్నావు, నేనే మా అమ్మని వెళ్ళి తీసుకొస్తాను.